పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ను బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వడ్లను ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపదకను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటం వలన వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, వడ్లకి ఇచ్చే ధరకు గ్రేడ్ సిస్టమ్ లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 3-4 రోజులు ఫుల్ వర్షం వచ్చింది. మళ్ళీ గడబడేది. రైతులకి తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా పంట చేతికొచ్చి వడ్లు కళ్ళల్లో పొంటి వర్షాలు ఎవరికి చాలా నానడం జరిగింది. మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా చాలామంది రైతులు హార్వెస్టింగ్ కంప్లీట్ కాక మరి రేపో ఎల్లుండో ఆ పంట కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ వాతావరణాన్ని నమ్మే పరిస్థితి లేదు. 3-4 రోజులు కూడా మళ్ళీ వర్ష సూచన ఉన్నది. సైక్లోన్స్ తర్వాత భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మరి ఇక్కడున్న అధికారులకి గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే, ఇది ఒక యుద్ధ ప్రతిపాదన లెక్క తీసుకొని ఎక్కడైతే రైతులు కళాల పోటీ వడ్లు పోసిందో ఇమ్మీడియట్గా తక్షణమే కళాలన్నీ కూడా హై ప్రయారిటీతోని వాళ్ళ కళాలన్నిటి కూడా ఈ 1-2 డేస్లోనే మొత్తం టోటల్గా కంప్లీట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ 2-3 డేస్ అవుతే వర్షాలు వస్తాయి. మళ్ళీ ఎక్కడో ఒకడ రైతుకి నష్టం జరిగే ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే ఈ ఐకేపీ సెంటర్లు ఎక్కడ ఉంటే అక్కడ టోటల్గా ఎక్స్ట్రా లారీలు పెట్టైనా పర్లేదు, అది టోటల్గా తరలించి గోడౌన్లకు తరలిస్తేనే రైతులు సేఫ్ అవుతారు. దాంతోపాటు మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది రైతులకి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అది అమలు చేస్తా అని చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం.